హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందిని. ఈరోజైతే నేను షాపింగ్కి వెళ్తున్నానండి. వరలక్ష్మి వ్రతానికి అలాగే రాఖీకి ఇంకా మేము ఊర్లో ముత్యాలమ్మ తల్లికి కూడా పెట్టుకుంటాం కాబట్టి అక్కడ కూడా చీర పెట్టుకోవాలి కాబట్టి వీటన్నింటి కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. మా దగ్గరలో ఉన్న గంగారంలోని ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడాలి శారీస్ ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి అయితే శారీస్ని అయితే తీసుకుంటాను. చూద్దాం ఏమన్నా ఆఫర్లు కూడా ఉన్నాయో లేవో. ఆషాఢం అయితే అయిపోయింది. ఎప్పుడు ఆషాఢంలోనే తీసుకుంటాం, కాకపోతే ఇప్పుడు ఆషాఢంలో కుదరలేదు కాబట్టి శ్రావణ మాసంలోనే చూస్తున్నాను. ఇక్కడ ఇంకా ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుంది, చూసారు కదా. కేజీ లెక్క కేజీ 800 అంట, 600, 800 అలా అయితే ఉన్నాయి. కాబట్టి ఈ శారీస్ అన్నింటినీ కూడా ఒకసారి చూసేసి తీసుకోవాలా లేదా అన్నది అయితే చూస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసారు కదా, ఇక్కడ శారీ అయితే ఇది 1000 రూపీస్కి ఒకటంట. ఈ శారీస్ అన్నీ కూడా ఇక్కడ నేను కింద అన్నీ కూడా చూశాను. కింద ఏం నచ్చలేదు కాబట్టి పైకి వెళ్తున్నాను. ఇక్కడ నేనైతే బొమ్మలకి శారీస్ కడతారు కదా, ఎక్కువ ఆ శారీస్నే చూస్తానన్నమాట. నాకు ఆ బొమ్మల్లో ఏ శారీ అయినా నచ్చితే ఫస్ట్ అయితే నేను అదే తీసుకొని వెళ్ళిపోతాను, మిగతా ఏమీ చూడను. అవి నచ్చకపోతేనే మిగతా ఏమైనా శారీస్ ఉంటే చూస్తానన్నమాట. అవి నాకు నచ్చి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే వేరే శారీస్ అన్నీ కూడా చూసి నచ్చితే తీసుకుంటా, లేకపోతే లేదు. నేను అలా బొమ్మలకు కట్టిన శారీస్ ఎందుకు చూస్తానంటే మిగతా శారీస్ అన్నిటినీ కూడా చూసి ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఏం అర్థం కాక అది నచ్చి ఇది బాగుంది అనేసి అన్నీ అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాటన్నింటినీ చూడకుండా కేవలం బొమ్మలకు కట్టిన వాటిని మాత్రమే చూసేసి నచ్చితే టక్కుమని తీసేసి వెళ్ళిపోతాను అన్నమాట. అందుకని టైం కూడా సేవ్ అవుతుంది, అందుట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి చికాకు చేస్తారు అనేసి నేను అలా చేస్తూ ఉంటానన్నమాట. మీలో కూడా ఎంతమంది నాలా బొమ్మలు కట్టిన శారీస్ చూస్తూ ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అంతైతే శారీస్ అయితే ఏమీ నచ్చలేదు, ఒకటే నచ్చింది కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను. నాకైతే 4 శారీస్ కావాలి, కాకపోతే ఒకటే నచ్చింది ఆర్ఎస్లో, ఒకటే తీసుకున్నాను. దాని పక్కన ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి కూడా వెళ్ళాము, అక్కడ బాగాలేదు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న బయాలజీకి కూడా వెళ్ళాను, అక్కడ కూడా అంత బాగాలేదన్నమాట. అదేంటి అన్ని షాపులు తిరిగారు నచ్చలేదా అంటే, అంతే ఒక్కొక్కసారి అయితే నచ్చవు. మనం వద్దు అనుకున్నప్పుడైతే మంచి మంచి చీరలు అన్నీ కనిపిస్తాయి, అప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. కానీ డబ్బులు వేస్ట్ ఎందుకులే అని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడేమో వెతికి మరీ చూడాలంటేనే తీసుకోవటానికి వెతుకుతూ ఉంటాం, కానీ అయినా అయితే దొరకవు. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అప్పుడే తీసుకొని దాచిపెట్టుకున్నా అయిపోయేది అని. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చైతే చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.